ఈవేళ మనం చుక్కకూర పచ్చడి చేసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం రకరకాల వంటకాలు చేసుకుంటున్నామండి. సాధారణంగా చిన్న చిన్న రోటి పచ్చళ్ళు చేస్తాం. కూర పచ్చళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆకుకూర పచ్చళ్ళు మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సాధారణంగా మనం గోంగూర పచ్చడి ఎక్కువగా చేసుకుంటాం. అలాగే చుక్కకూర, పాలకూర, మెంతి కూర కూడా పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఈవేళ మనం చుక్కకూర పచ్చడి చేసుకుందాం. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులోకి చింతపండు పెట్టక్కర్లేదు. కొంచెం తేలిగ్గా సింపుల్ తాలింపు వేసుకోవటం, చుక్కకూరను కూడా మగ్గబెట్టడం, రెండు కలిపి రుబ్బేయటం. వెల్లుల్లిపాయలు ఆసక్తి ఉన్న వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు. ఆసక్తి లేని వాళ్ళు ఇంగువతోటే సరిపెట్టుకోవచ్చు. ఫ్రెష్ చుక్కకూర తేగానే చేసేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి నిలవబడింది మాత్రం అంత రుచిగా ఉండదు, బాగా కనపడదు కూడా, ఫ్రెష్ లుక్ ఉండదు కదా. ఆకుకూర పచ్చళ్ళకి ఎక్కువ నూనె కూడా అవసరం ఉండదు. కొంచెం తక్కువ నూనెతోటి చేసేసుకోవచ్చు. నూనె వేడెక్కాక తాలింపు దినుసులు, కొంచెం మెంతులు, సింపుల్ తాలింపు. మెంతులు వేగనిచ్చి కొంచెం, అంటే మెంతులు ఎక్కువ వేగడానికి సమయం తీసుకుంటాయి కదా, మెంతులు వేగుతూ ఉండగానే ఆవాలు, తర్వాత సరిపడా మినపప్పు, మనం తీసుకున్న దానికి సరిపడా, ఓ 4 ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత ఓ 4 పచ్చిమిర్చి కొంచెం విరిచి వేసేస్తే సరిపోతుంది. వేగనిచ్చి తాలింపు పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే మూకుడులో ఇంకా కొంచెం నూనె వేసి కడిగి శుభ్రంగా కడిగేసి తర్వాత తరిగి పెట్టుకున్న చుక్కకూరని వేసేద్దాం. చుక్కకూరలో ఏంటంటే కాడలు అవి తీసేయద్దు. కాడల్లో ఎక్కువ పులుపు ఉంటుంది. కాడ ఉంచుకుంటేనే పచ్చడి కొంచెం కనపడుతుంది మనకి. ఒట్టి ఆకులతో చేస్తే అంత టేస్టీగా ఉండదు. సో పెద్ద కాడలు ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గనిస్తే చాలా, కొంచెం పుల్లని వాసన వస్తుంది ఇందులో నుంచి. ఒక 2 మినిట్స్ మూత పెడితే మగ్గిపోతుంది. కూరలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఈ తడి కొంచెం ఉండగానే మనం పచ్చడి చేసుకోవచ్చు. ఆకుకూర పచ్చళ్ళు నిలవ పెట్టకూడదు. మార్నింగ్ చేస్తే ఈ ఒక రోజుకే, మళ్ళీ మర్నాటికి పచ్చడి ఉంచుకోవాలని ఆలోచించకూడదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవటం, అయిపోవటమే. దీంట్లో ఒక్క చిటికెడు పసుపు, తర్వాత దీనికి సరిపడా రుచికి సాగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసాక మళ్ళీ కొంచెం నీరు వస్తుంది. మగ్గిపోయింది. ఇది మొత్తం కలిపి హార్డ్లీ 10 మినిట్స్ ఈ పచ్చడి అంతే. ఇలా కుతుకుతులాడుతున్నప్పుడు తీసేసేయచ్చు. అంటే మనం వేసిన స్పూన్ నూనె అలాగా ఈ పచ్చడి వదిలేస్తోంది అన్నమాట. చాలు, ఆపేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే తాలింపుని రోట్లో వేసి నున్నగా దంచేయటం, ఇది అది కలిపి మళ్ళీ ఒకసారి పచ్చడి కలిపేసుకోవటమే. పోపు మెత్తగా నలిగిపోయాక మన చుక్కకూరని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. కొంచెం వేడిగా ఉంది, పర్వాలేదు. కాస్త చల్లారనిస్తే ఇంకా హాయిగా ఉంటుంది చేయడం.
పచ్చడి రుబ్బేసాం. ఈ రోటి పచ్చళ్ళు పేరుకి కాకుండా రోట్లోనే చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఒక చిన్న రోల్ ఉంటే మంచిది. పాత రోల్ ఏదైనా ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. పైన ఒక చిన్న తాలింపు వేద్దాం. ఒక 1/2 స్పూను నూనె వేస్తున్నాను అంతే. నూనె వేడెక్కాక 2 మెంతి గింజలు, ఆవాలు, మినపప్పు. ఒకవేళ వెల్లుల్లిపాయ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు. వేయట్లేదు నేను, అది ఆప్షనలే. ఎవరికి అవకాశం అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఓకే, ఒక చిటికెడు ఇంగువ. ఇది కూడా ఆప్షనలే. ఇంగువ ఎక్కువ అలవాటు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. కరివేపాకు. స్టవ్ ఆపేయటం. ఈ పచ్చడి మీద ఈ తాలింపు వేసేసుకోవటం. ఫ్రెష్ చుక్కకూర పచ్చడి. ఈ చుక్కకూర మన పెరట్లోదైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.